హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బీరేష్ ఎడిట్ జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ గణేష్ కమింగ్ సూన్ బ్యానర్ ఫోటో ఎడిటింగ్. ఫ్రెండ్స్ మీరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే కొంచెం సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి అయితే pscc అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే చూసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకుంటే కింద ప్లస్ ఐకాన్ ఉన్నది కదా ఫ్రెండ్స్, ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ ఇచ్చి ఫోటో లైబ్రరీ పైన క్లిక్ ఇచ్చి ఫ్రెండ్స్ నేను కిందనైతే ఆల్ మెటీరియల్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, అవైతే మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్లను అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే ఆ ఫోల్డర్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ఆ ఫోల్డర్ని అయితే ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాతనైతే నేను ఇచ్చిన దాంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ యాడ్ చేయండి, ఆరెంజ్ కలర్ది. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద చూసుకుంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ ఇచ్చి ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. తర్వాత ఏం చేస్తారంటే మీరు వచ్చేసి అయితే ఇక్కడ నేను గణేష్ పిఎన్జీ ఇచ్చిన ఫ్రెండ్స్, ఎలుక పైన కూర్చొని ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే ఇక్కడ యాడ్ చేయండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం జూమ్ చేసి తగ్గించి దీన్ని వచ్చేసి మీరు ఏం చేస్తారంటే రైట్ మార్క్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత చూసుకుంటే ఇప్పుడు మీరైతే ఇక్కడ హ్యాండ్ మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి దీంట్లో చూసుకుంటే 6th one అయితే ఫేడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, 9 1 అయితే దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా రావడం జరుగుతుంది. దీని అయితే కిందికి ఇలా తీసుకొచ్చి ఈ ఫోటో అనేది పైకి అనండి ఫ్రెండ్స్, ఇట్లా అంటేనైతే దాంట్లోకి అయితే సెలెక్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఇలా అనుకోండి, ఫ్రెండ్స్ చూడండి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా అనండి ఫ్రెండ్స్ పైకి, అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు చూసుకుంటానండి ఇక్కడ ప్లస్ ఐకాన్ మళ్ళీ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అయితే ఏం చేస్తారంటే నేను కింద జెండా పిఎన్జీ ఇచ్చిన కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేయండి. దాన్ని ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే జూమ్ తగ్గించి దీన్ని రొటేట్ చేయండి ఫ్రెండ్స్. రొటేట్ చేసి దీన్ని అయితే ఇక్కడ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసి రైట్ మార్క్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ మళ్ళీ అదే పిఎన్జీ తీసుకొని దీన్ని వచ్చేసి మీరైతే ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ నాది ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్, మళ్ళీ అది తీసుకోండి ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ మళ్ళీ ఆ ఫోటో తీసుకొని ఇక్కడ దీన్ని జూమ్ అవుట్ చేసి దీని అయితే ఏం చేస్తారంటే ఇక్కడ కింద చూసుకుంటే ఫ్లిప్ పిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దీనిపైన ఒకసారి క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన దీన్ని ఇలా రొటేట్ చేసుకొని దీన్ని వచ్చేసి ఈ సైడ్కి అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన మళ్ళీ క్లిక్ ఇచ్చి ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే నేనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో ఫోటో అయితే ఇచ్చిన ఫ్రెండ్స్, మీరైతే ఆ వీడియో చూస్తే మీకు అది ఎలా చేయాలో తెలుస్తుంది. ఆ పిఎన్జీ అయితే ఇక్కడ మీరు యాడ్ చేయండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసుకొని ఇది వచ్చేసి సైడ్కి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ నేనైతే ఒకటి బొట్టు పిఎన్జీ ఇచ్చిన ఫ్రెండ్స్, అదైతే యాడ్ చేయండి. దీనిపైన క్లిక్ ఇచ్చి దీని అయితే మీరు ఏం చేస్తారంటే ఇలా తీసుకురండి ఫ్రెండ్స్. ఫోటోని అయితే జూమ్ చేయండి. ఇలా తీసుకొచ్చి మీకు దీన్ని కాస్ట్ ఇలా దీన్ని అయితే రొటేట్ చేయండి. చేసి అయితే మీకు ఏ విధంగా సెట్ అవుతుందో ఆ విధంగా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నాకైతే నా ఫోటోకి అయితే సెట్ అయింది. తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఫిక్స్ అయితే దానికి సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్, దీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ కలర్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కిందికి అనేసి దీనికి రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ప్లస్ ఐకాన్ మళ్ళీ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ నేనైతే చిన్న వినాయకుని పిఎన్జీ ఇచ్చిన, ఈ పిఎన్జీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదైతే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఇలా జూమ్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం జూమ్ అవుట్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్ ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే రైట్ మార్క్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వచ్చేసి ప్లస్ ఐకాన్ మళ్ళీ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే కమింగ్ సూన్ అని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కమింగ్ సూన్ చేసుకోండి, లేకుంటే వేరే చేసుకోండి ఫ్రెండ్స్. కమింగ్ సూన్ అయితే నేను కింద ఇచ్చిన టెక్స్ట్ అది ఫ్రెండ్స్, అదైతే నేనైతే ఇంకో ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకున్నా. వెయిట్ ఫ్రెండ్స్ ఆ కమింగ్ సూన్ పిఎన్జీ అయితే ఇక్కడ యాడ్ చేయండి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని వచ్చేసి అయితే ఇక్కడ కింద ఇలా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్, మీరైతే చూడండి.
ఫ్రెండ్స్ ఈ విధంగానైతే ఉంటుంది. ఈ విధంగా కిందికి సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ మార్క్ అయితే ఉన్నది కదా, దీనిపైన ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఫోటో ఎడిటింగ్ ఈ పిఎస్సిసిలో అయిపోయినట్టే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకుంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ప్లస్ ఐకాన్ లెఫ్ట్ సైడ్లో ఈ ఆరో మార్క్ పైన క్లిక్ ఇచ్చి దీంట్లో థర్డ్ వన్లో చూసుకుంటే మర్జ్ డౌన్ చేసేయండి ఫ్రెండ్స్. అన్నీ మర్జ్ డౌన్ అన్నీ అయితే మర్జ్ డౌన్ ఇలా చేసుకొని ఒక పిక్లోకి వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనికి కొంచెం బార్డర్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. దానికి వచ్చేసి ఇక్కడ పైన చూసుకుంటే ఆరో మార్క్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ స్ట్రోక్ పైన క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి దీంట్లో టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇచ్చి విడ్త్ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కాదు, ఒక 11% అయితే డిక్రీజ్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఫోటోకి అనేది లుకింగ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూసుకుంటే డన్ అన్న ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, సేవ్ చేసుకోండి ఫోటోను ఫ్రెండ్స్. ఫోటో సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీరు ఇక్కడ చూసుకుంటే షేర్ ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చి సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ ఇచ్చి ఇప్పుడు వేసుకున్న ఫోటోని అయితే సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసుకున్న తర్వాత మీ ఫోటోలకి అయితే ఆ ఫోటో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇప్పుడు అయితే మీరు ఆ ఫోటోని అయితే ఈ ఫోటోని అయితే మీరు ఇక్కడ సెండ్ పైన క్లిక్ ఇచ్చి ఫోటో అనేది బ్లర్రింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే కొంచెం ఎడిటింగ్ చేయాలి. దానికి వచ్చేసి యాడ్ టు లైట్ రూమ్లోకి పంపించాలి ఫ్రెండ్స్. ఫోటోను లైట్ రూమ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఫోటో అనేది లైట్ రూమ్లో సెండ్ చేసిన తర్వాత లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఇంతకుముందు చేసుకున్న ఫోటోని తీసుకురండి. ఇక్కడికి యాడ్ చేసిన తర్వాత చూసుకుంటే ఇలా రైట్ స్క్రోల్ చేస్తానండి, ఇక్కడ డీటెయిల్స్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ షార్ప్నింగ్ వచ్చేసి కూడా కొంచెం డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత అంటే ఒక 7% డిక్రీజ్ చేయండి. తర్వాత ఇక్కడ మాస్కింగ్ అయితే ఒక 69 ఇచ్చేయండి. నాయిస్ రిడక్షన్ కూడా 77 ఇచ్చేయండి ఫ్రెండ్స్. 77 కాదు ఫ్రెండ్స్, 69 ఇచ్చేయండి ఇది కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇది కాంట్రాస్ట్ వచ్చేసి లైట్గా డిక్రీజ్ చేయండి 27 ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కింద చూసుకుంటే ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ టెక్స్చర్ వచ్చేసి అయితే కొంచెం డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం అంటే కొంచెం కాదు, బాగానే ఒక 85% డిక్రీజ్ చేయండి. తర్వాత క్లారిటీ వచ్చేసి ఎంత డిక్రీజ్ చేసుకుంటారంటే ఒక 20% అయితే డిక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లెఫ్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడనైతే ఇక్కడ సెలెక్టివ్ అనే ఆప్షన్ ఉన్నది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ ఇచ్చి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి బ్రష్ తీసుకొని ఇట్లా ఫేస్ పైన అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫేస్ అనేది స్మూత్ అవుతుంది. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ ఇవ్వండి. ఇలా రైట్ మార్క్ పైన క్లిక్ ఇచ్చి దీని అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ ఇచ్చి సేవ్ టు డివైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫోటోను. ఇప్పుడు అనేది ఫోటో అనేది కొంచెం హెచ్డీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎడిటింగ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.